బాస్ పని అయిపోయింది అన్న వాళ్ళకి బాల్లాగా పైకి ఎగరేసి కొట్టినట్టు చెప్పాడన్న. పండగే జాతర చూసినాక అయితే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. చాలా యంగ్ మనిషి, చాలా దట్టంగా అందంగా ఉన్నాడు మా అన్న. మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది బ్రో? అన్న నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, మనశంకర్ వరప్రసాద్ సినిమా కామెడీ ఏదైనా కానీ సినిమా మాత్రం హైలైట్. ఓకే, అనిల్ మన ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? వెంకటేష్ దున్ను చిరంజీవి కామెడీ మాత్రం సూపర్. ఓకే, హైలైట్ కాంబినేషన్ ఇద్దరిది మాత్రం. ఈ సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనా? మెగాస్టారే, 100% మెగాస్టారే. మన అన్న సినిమా మాత్రం సూపర్. ఈ సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాద్. మెగా ఫ్యాన్స్కి పండగేనా? పండగే జాతర. బ్రో మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? ఇప్పుడే ప్రీమియర్ చూశాను భయ్య. చాలా కష్టపడి చిరంజీవి గారి మీద నెగిటివ్ అంటే ట్రోలర్స్ కానీ మీమ్స్ కానీ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఆపోజిట్ కౌంటర్ మన బాస్ జలక్ బాగా ఇచ్చాడు. శివశంకర వరప్రసాద్ దేవుడు చిరంజీవి భక్తులకి ప్రసాదం పెట్టినట్టే ప్రసాద్. సినిమా కామన్ పాయింట్ అయినా సరే అనిల్ రావిపూడి గారు చూపించిన విధానం అయితే కనుక సంక్రాంతికి ఒక మంచి మనం ఇంట్లో ఎలాగ ప్రొటెక్ట్ చేస్తామో ఫ్యామిలీని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసామన్న సన్నివేశం తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాస్ పని అయిపోయింది అన్న వాళ్ళకి బాల్లాగా పైకి ఎగరేసి కొట్టినట్టు చెప్పాడన్న మన అనిల్ రావిపూడి. సాంగ్స్ కానీ ఫైట్లు కానీ డైలాగ్ డెలివరీ కానీ ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes వెంకీమామ ఎంట్రీ ఉంటుంది, సాంగ్ ఉంటుంది. ఇదేం సంక్రాంతి కాదు, ఇంతకు మించి మన సంక్రాంతి వరప్రసాద్ బాస్ ఈజ్ బ్యాక్. సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందన్న. అంటే ఈసారి సంక్రాంతికి ఇద్దరు అల్లుళ్ళు అంటే జనరల్గా ఒక మొగుడే మనం హ్యాండిల్ చేస్తాము, ఈసారి ఇద్దరు మొగుల్ని హ్యాండిల్ చేయాలి. సినిమా అయితే కనుక చాలా బాగుంది నిజంగా. చూసినాక అయితే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. చిరంజీవి గారి కోసం అందరికీ తెలుసు, పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్. చిరంజీవి గారి సినిమా అంటే ఇంకా ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో, కర్ణాటకలో ఇంక పండగే అనమాట. చాలా సంతోషం. చిరంజీవి గారిలో మంచి కామెడీ కోణం కూడా ఉంది. వస్తున్నాం కంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే వెంకటేష్ కంటే ఈయన ఇంకా పెద్ద స్టార్ కదా. ఆ సినిమాకి 300 కోట్లు వచ్చింది. ఈ సినిమా ఇంకా అంతకంటే ఎక్కువ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ మెగాస్టార్ చిరంజీవి సార్. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చిరంజీవి చాలా అండి. 70 years అయినా సరే 40 yearsలో ఉన్నాడు. చాలా అందగాడు మనిషి, చాలా యాక్టివ్ ఉన్నాడు. 70 అంటే ఎవ్వరూ నమ్మరు, 40+45 అంటే నమ్ముతారు. చాలా యంగ్ మనిషి, చాలా దట్టంగా అందంగా ఉన్నాడు మా అన్న. నాకు చాలా ఇష్టం అండి. సంక్రాంతి పండుగ చిరంజీవి గారి అంతే, సంక్రాంతి కంటే ఎక్కువే, సంక్రాంతి కంటే ఎక్కువ సంతోషంతో అందరూ కూడా కోకొల్లా జనం వచ్చారు. చాలా సంతోషం. నేను కూడా లక్ష్మమ్మని కూడా నేను కూడా వచ్చాను. వైజాగ్ సచ్చా మెగాస్టారే వారికి వెళ్తే నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు. మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది? మూవీ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్. సో మూవీలో మాత్రం ఈ సంక్రాంతికి మెగాస్టార్ ఒక పండగ తీసుకొచ్చినట్టు వాతావరణం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో. ఇది మాత్రం చాలా గొప్ప. ఎందుకంటే మనం గతంలో రిక్షా వాడు సినిమా చూసాము, తర్వాత మెగాస్టార్ శంకరదాదా MBBS చూసాము. అసలు బిగ్గెస్ట్ మెగాస్టార్ సినిమాకి చాలా ఉన్నాయి. అసలు డ్యాన్స్లో అంటే ఇంక మనం చెప్పుకునేది మన అంత ఇదిగా ప్రతి ఒక్కరు కూడా ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మెగాస్టార్ స్టైల్ ఏంటో మనకు తెలుసు. మెగాస్టార్ యొక్క బాడీ ఎలా ఉంటుంది, ఆయన షేప్ ఈ పండగకి ఎట్టి కొట్టినట్టే చాలా అయిపోయి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిలో మాత్రం థియేటర్లో హంగామా చేస్తారు. ఇంకా నా వెంకటేష్ బాబు గారి గురించి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అసలు ఆయన మాత్రం మామూలుగా చేసిన థియేటర్లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అద్దరు కొట్టేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నిన్న వాళ్ళిద్దరూ చూసి ఇప్పుడు దాకా రివీల్ చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా థియేటర్లో అద్భుతమైనటువంటి విశేషాలు మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి లాస్ట్లో సంక్రాంతికి గేమ్ చేంజరు కొంచెం మెగాస్టార్ సినిమాకి అంత పండగలో అంత హైప్ లేకుండా పోయినా మటుకు దీనికి మాత్రం పక్కా మాత్రం ఆయన స్టెప్పులు ఎవరు వేయలేరని సంగతి మనకు తెలుసు. మెగాస్టార్ గారికి ఈ స్టెప్పులు మాత్రం ఓవర్గా విజల్ వేసి ప్రతి ఒక్క ఏజ్లో వాళ్ళు 50, 60, 70 అనకుండా లేకుండా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు.
ప్రతి ఒక్కరూ మెగాస్టార్ బ్రేక్లకి షేక్లకి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవడం 100% ఖాయం. ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ జోస్ తోటి పండగలో ఒక జోసు, ప్రతి ఒక్కరిలో పండగలో జోష్ ఏం చేస్తే మనలో జోష్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుద్ది అని అనుకుంటున్నారు.